యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై యువజన కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలా శ్రీకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా యువజన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ముట్టడించారు. కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇక వారిని పీఎస్కు తరలించారు. ప్రజల దృష్టిని మరించడం కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల మెప్పు పొందడం కోసం కేసీఆర్ తిట్టుడు, హరీష్ రావు తిట్టుడు, కేటీఆర్ తిట్టుడు, ఈ అన్య గొట్టుడు, తేపకు మాట పూటకు మాట మాట్లాడడానికి అలవాటు పడ్డాడు రేవంత్ రెడ్డి.